శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు జర్నలిస్ట్ శంకర్ పై టీడీపీ నాయకుడు చేసిన దాడిని హిందూపురం ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుపై దాడి చేసిన నాగరాజు యాదవ్ పై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాల్లో డైలాగులకే పరిమితమయ్యారని, తమ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యోగులు జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జర్నలిస్టులు. నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఖచ్చితంగా నువ్వు ఇక్కడ రా, నీకు చూపిస్తాను రోడ్ ఎట్లుందో అనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సమయంలో హైవేలో నన్ను అడ్డగించి ఆడ స్పీడ్ బ్రేకర్ దగ్గర అడ్డగించి నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్న ఆ సమయంలో నా పైన ఇద్దరు దాడి చేసినారు. కొడుకు అతను నాగరాజ్ యాదవ్, కొడుకు ఇద్దరు. ఆ తర్వాత నేను తప్పించుకునే ప్రయత్నం చేసినా నన్ను వదలలేదు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే నన్ను పట్టుకొని ఉన్నాడు అతను, నేను ఎక్కడ వెళ్ళిపోతాను అని. ఆ తర్వాత నా తమ్ముడి సహాయంతో నేను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రజాశక్తి రిపోర్టర్గా పనిచేస్తున్న శంకర్పై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచర వర్గం జర్నలిస్ట్ శంకర్పై ఇంటిలోకి చొరబడి రోడ్డులో వెంటాడి మరీ విచక్షణతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు దాడి చేసిన వారిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఈ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. కాబట్టి వెంటనే జర్నలిస్టులకు రక్షణ కల్పించి ప్రభుత్వాలు చర్యలు తీసుకొని పోలీసులు ఇమ్మీడియట్లీ అతనిపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒక యువ జర్నలిస్టు శంకర్ ఏదైతే నాసిరకమైన రోడ్డు వేశారో ఆ రోడ్డులో ఏం జరిగిందో అవినీతిని అతను బయటికి తీసుకొని వచ్చినాడు. అయ్యా బాలకృష్ణ గారు, మీ నియోజకవర్గంలో అవినీతిని బయటికి తీసుకుని వస్తే మీ పార్టీ నాయకులు దాడికి పాల్పడడం ఎంతవరకు న్యాయం? ఇది సమంజసమేనా? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే సినిమాల్లో ఓ రకంగా, నిజ జీవితంలో ఓ రకంగా మీరు ఉంటారా? ఇది మా ప్రశ్న కాదు, ప్రతి ఒక్కరి ప్రశ్న.